శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. భూమి ఆపః అనలః వాయుః ఖం మనః బుద్ధిః ఏవ చ అహంకారః ఇతి ఇయం మే భిన్నా ప్రకృతి అష్టధా. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనగా పంచమహాభూతాలు, పంచభూతాత్మక జగత్ పదార్థాలు, పంచభూతాత్మక దేహం, సంకల్ప వికల్పాత్మకమైన మనసు నిత్యం చేస్తున్నదనబడేది. కానీ దేహేంద్రియాదులను నేను అనుకుని దేహేంద్రియాది జగత్తులో చరింపజేసే అహంకారము ఇవన్నీ కూడిన ఈ ప్రకృతి నా యొక్క మూర్త్యష్టకం 8 స్వరూపాలను వేరువేరుగా తలచి నాకు ఈ భిన్న భిన్న స్వరూపాలను ఆరోపించి ఆరాధిస్తున్నారు అర్జున. ఇలాంటి జ్ఞానము ఆరాధనలు తప్పు. ఇవి నువ్వు తెలుసుకోవాలి అర్జున. అపరా ఇయం ఇతః తు అన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయా ఇదం ధార్యతే జగత్. అర్జున, ఈ ప్రకృతి అపరం పరం కానిది, జడం, నికృష్టమైనది, నీచమైనది. కానీ విశేషం ఏమంటే దీనికంటే ఈ అపరా ప్రకృతి అంటే వేరైనదియును దేని చేత జీవభూతముల యొక్క ఈ జగత్తు ధరింపబడుచున్నదో, నాకు సంబంధించినదని తప్పుగా తలంచబడుచున్నదో అటువంటి పరమైన అసరం కాని ప్రకృతిని తెలుసుకో. ఏతత్ యోనిని భూతాని సర్వాణి ఇతి ఉపధారయ అహం కృతస్నస్య జగతః ప్రభవః ప్రళయః తథా. సర్వభూతములు ఈ పర ప్రకృతుల నుండి కలిగినది అని తెలుసుకో. సమస్తు ఈ జగత్తునకు ఉత్పత్తి స్థానం, అలాగే కల్పిత లయస్థానము నేను అర్జున అని భగవానుడు అర్జునుడితో అంటూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే పరతరం అన్యత్ కించిత్ నాస్తి ధనుంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణాః ఇవ.